వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా. శరధిశోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ. దురితదారణ సృష్టికారణ దుష్టలోక విదారణ. ధరణిపాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, సకల శక్తి సమన్వితమై మానవ జన్మను సార్థకత చేసి అఖండ పుణ్య సంపదతో మోక్ష మార్గమును అందించే జ్ఞానస్వరూపమే భాగవతం. అట్టి పుణ్యమైనటువంటి భాగవతమును వినటం, చెప్పటం కోటి జన్మల యొక్క పుణ్యఫల విశేషం. ఈ పుణ్యం ఇవ్వేళ వచ్చింది కాదు. భాగవతం వింటున్నామంటే, చెబుతున్నాము అంటే చాలా జన్మల పుణ్య విశేషం ఎలా ఉంటుంది అంటే భాగవతం వినడం లాగా ఉంటుంది. భాగవతాన్ని వినకపోతే ఇంకా మనం జన్మలు ఎత్తాలి అంటే ఇంకా పుణ్యాన్ని ఇంకా తెచ్చుకోవాలన్నమాట. మనం సాధనలోనే ఉన్నామని అర్థం. దక్షయజ్ఞం, దక్షుడు చేసినటువంటి మహాపరాధం. తన కన్న కూతురు యోగాగ్నిలో భస్మమైంది సతీదేవి. ఈ విషయాన్ని నారదుడి ద్వారా గ్రహించినటువంటి పరమేశ్వరుడు తన యొక్క జటను తీసి అలా భూమి మీద మోదగానే వీరభద్రుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు దేదీప్యమానమై ప్రకాశించాడు. ఆ వీరభద్రుడు దశరభ శరభ దేవతలందరూ దుందుభులు మ్రోగిస్తూ ఉంటే ప్రమథగణాలతో ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వీరభద్రుడు పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వివిధములైనటువంటి ఆయుధములతో, అలాగే ఎముకల మాలలతో, భయంకరమైనటువంటి కఠినమైనటువంటి ఆ ఆయుధాలతో కూడినటువంటి ఆయన పరమేశ్వరునికి మ్రోకరిల్లి, నా కార్యము ఏమి చెయ్యమంటావు స్వామి? పరమేశ్వర, నన్ను సృష్టించావు కదా, వీళ్ళి దక్షిణ యొక్క యాగాన్ని నాశనం చేయమనగానే వీరభద్రుడు ససైన్య సమేతుడై ప్రమథగణాలతో కూడి అక్కడికి వెళ్ళి ఆ అద్భుతమైనటువంటి కళకళలాడేటువంటి కన్నుల పండువ చేసినటువంటి ఆ యజ్ఞ వేదికలను సర్వము నాశనం చేశాడు. అనేక మందిని హింసించాడు. యజ్ఞ ప్రదేశాలు చెల్లాచెదురు చేశారు. కొందరు ప్రాగ్వంశమును, కొందరు పత్నీశాలను, కొందరు సదస్యశాలలను, కొందరు అగ్నిధ్రశాలను, కొందరు యజమానశాలను, కొందరు పాకశాలను భస్మం చేశారు. మరికొందరు యజ్ఞపాత్రలను, అగ్నులను ధ్వంసం చేశారు. ఇంకా కొందరు అగ్నిహోత్రాలన్నిటినీ ఆర్పివేశారు. మరికొందరు హోమగుండాలలో అల్లకల్లోలం చేసి అపవిత్రం చేశారు.
కొందరు ఉత్తర వేదిక మేఘలములను త్రుంచివేశారు, కొందరు మునులను బాధించారు, కొందరు ముని భార్యలను భయపెట్టారు, కొందరు దేవతలను కాలు కదలనివ్వకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ప్రమథగణాలలో శ్రేష్ఠుడైనటువంటి మణిమంతుడు భృగువును, వీరభద్రుడు దక్షుణ్ణి, చండీశ్వరుడు పూషుణ్ణి, నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నాడు. అరచేతులతో చరచి మోకాళ్లతో పొడిచి పెక్కు బాధలు పెట్టారు. వారందరూ భయపడి దిక్కు తోచక గిలగిల పరిగెత్తడం మొదలుపెట్టారు. నిండు సభలో ఈశ్వరుని అవమానించేటప్పుడు భగుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి కన్ను గీటాడు, బాగున్నదని. ఆ సమయమునందు నందీశ్వరుడు అతన్ని పట్టుకొని కన్నులు ఊడబీకాడు. జనమందరూ అల్లకల్లోలమై భయపడడం మొదలుపెట్టారు. దక్షుడు కోపంతో శివుణ్ణి దూషిస్తున్నప్పుడు పూషుడు అని పేరు కలిగినటువంటి ఆయన పకపక నవ్వాడు. ఆ పూషుణ్ణి చండీశ్వరుడు అతని యొక్క పళ్ళు రాలగొట్టాడు. దక్షుడు అన్యాయంగా నిండు సభలో శివుణ్ణి దూషిస్తున్నప్పుడు గడ్డం మీసం తిప్పుతూ ఉన్నాడు భృగు మహర్షి. భలే బాగున్నది లేనని అతని యొక్క గడ్డాలు మీసాలు వీరభద్రుడు పెకలించి వేశాడు. వీరభద్రుడు సాటి లేనటువంటి దర్పంతో విజృంభించినటువంటి వాడై దక్షుణ్ణి క్రింద పడవేసి రొమ్ము మీద ఎక్కి తొక్కి పట్టి వాడి అంచు కలిగినటువంటి కత్తితో వడలంతా తూట్లు పొడిచాడు. కానీ మంత్రపూరితాలములైనటువంటి అనేక శస్త్రాలతో గట్టిపడినటువంటి ఆ చర్మంలో ఆ కత్తులు దూరటం లేదు. బాణాలు కత్తులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. హతమార్చలేక ఆశ్చర్యపడ్డాడు వీరభద్రుడంతటి వాడే. ఇక చివరికి అతన్ని చంపేటువంటి ఉపాయమేది ఆలోచించి ఒక్కసారి ఆ మెడ మొత్తాన్ని నిలిపి మెడ మొత్తాన్ని తుంచి ఆ మొండెం మొత్తాన్ని అలా తీసుకున్నాడు. శిరస్సును తునిమి మహాకోపంతో భగభగమండేటువంటి దక్షిణాగ్ని కుండంలో అమాంతం దాన్ని పడవేసి భస్మం చేశాడు. దక్ష ప్రజాపతి యొక్క తల మొత్తం అగ్నిగుండంలో ఆహుతైపోయింది. ఆ వీర విజృంభణానికి వీరభద్రుడు ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఆనందించారు. ఇక్కడ చాలామంది బ్రాహ్మణులు బాధపడ్డారు. ఈ విధంగా వీరభద్రుడు దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైనటువంటి కైలాసానికి వెళ్ళిపోయినాడు. శివుని యొక్క శివభటుల చేతిలో ఉన్నటువంటి వాడి కత్తులు ఉన్నాయి. ఆ రోకళ్ళు, ఇనుపు గుందీలు, శూలాలు, ఆయుధాల దెబ్బలకు ఆ అవయవాలన్నీ నుగ్గు అయినటువంటి దేవతలు కొందరు ఉన్నారు. మిగిలినటువంటి దేవతలు భయంతో గుండె చెదరి బ్రహ్మదేవుని సమీపించి ఆ బ్రహ్మదేవుని యొక్క దివ్య పాదపద్మములపై బడి సాష్టాంగ నమస్కారములు చేసి ఆవేదన తెలుపుకుంటున్నారు బ్రహ్మదేవునికి. హరభటు చేత హరభట కోటి చేత, హరభట కోటి చేత అంటే ఆ ఈశ్వరుని యొక్క సైన్య సమూహము చేత, నిశిత అసి గదా కరవాల శూల ముద్గర ముసలాది సాతన విదారిత జర్జరితాఖిలాంగులై సురలు భయాకులాత్ములగుచున్ సరసీరుహజాతు చేరి తచ్చరణ సరోజములకున్ సమ్మతి జాగిలి మ్రొక్కి నమ్రులై. శివభటుల వాడి మనలాంటి కత్తుల చేత, రకరకాల ఆయుధాలు చేత దెబ్బలు తిరిగినటువంటి వాళ్ళ అవయవాలన్నీ నుగ్గు అయితే భయంతో దేవతలందరూ బ్రహ్మదేవునికి వెళ్ళి మ్రొక్కి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ విధంగా చతురాస్యుని శరణు చుచ్చినటువంటి దేవతలు తమ శివుని సైనికులైనటువంటి ప్రమథులు నిర్దాక్షిణ్యంగా నిరోధించి బాధించి వేసినటువంటి విషయమంతా ఆయనకు విన్నవించుకున్నారు. స్వామి బ్రహ్మదేవ, దక్షుడు ఇలా చేశాడు, ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు వీరభద్రుని పంపించాడు,
వీరభద్రుడు ప్రమథలతో కూడి ఇలా ఇంతటి ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేశాడు. సకలం విన్నవించారు. వాళ్ళందరూ ప్రమథులు వేధించినటువంటి విషయాన్ని ఈ దేవతలందరూ బ్రహ్మదేవునికి తెలియజేశారు అని మైత్రేయ మహర్షి విదురునకు తెలియజేశారు. మళ్ళీ ఆ విదురునితోనే చెబుతూ ఉన్నారు ఆ దక్షయజ్ఞ కథని. ఇంతకుముందే మనస్సులో తెలుసుకొని ఉండటం చేత విశ్వరూపుడైనటువంటి నారాయణుడు బ్రహ్మదేవుడు దక్షయజ్ఞాన్ని చూడటానికి రాలేదు. ఈ విషయం తెలుసు ఎవరికి? విష్ణుదేవునికి, బ్రహ్మదేవునికి. పరమేశ్వరుడు లేనటువంటి యాగం అది యజ్ఞం కాదు. లోగడ చెప్పుకున్నాం, ఆయన మహానుభావుడు ఈశ్వరుడు, సర్వాంతర్యామి. ఇది అశుభం జరుగుతుంది. మంగళం, శివం అంటే మంగళం, శివం అంటే శుభం. శుభము మంగళప్రదం అవ్వాలి యజ్ఞాలు యాగాలు. అమంగళం కాకూడదు. అమంగళమైంది అని ఎప్పుడైతే ఈశ్వరుని పిలవలేదు అని తెలిసిందో నారాయణుడు బ్రహ్మదేవుడు రాలేదు. దేనికని? ఇది అమంగళమే జరుగుతుంది. ముందే తెలుసు బ్రహ్మదేవునికి, నారాయణునికి ముందే తెలుసును గనక వాళ్ళు రారా. అందుకనే దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి నమస్కరించారు. దేవతలు ఈ విధంగా చెబితే బ్రహ్మ దేవతలతో పలుకుతున్నాడు. దేవతలందరూ మొరబెట్టుకున్నారు బాధతో. మహాతేజ సంపన్నుడైనటువంటి వాడు ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ అతనికి తిరిగి అపకారం చేసేవాడు ఈ లోకంలో క్షేమంగా బతకలేడు. దక్షుడు ఈశ్వరునికి అపకారం చేశాడు. అందుకనే అతనికి తగినటువంటి శాస్తి జరిగింది. యజ్ఞంలో హవిర్భాగం అందుకోవడానికి అన్ని విధాలా యోగ్యుడైనటువంటి వ్యక్తి పశుపతి. యజ్ఞములో సమస్తమైనటువంటి హవిర్భాగములు ఈశ్వరునికి ఇవ్వాలి. ఈశ్వరుడే యో వేదాదౌ స్వరప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యఃపరస్స మహేశ్వర. మహేశ్వరుడు యజ్ఞపురుషుడు. అలాంటి పవిత్రమైనటువంటి యోగ్యమైనటువంటి పశుపతి పరాత్పరుణ్ణి, పరమేశ్వరుని యజ్ఞభాగానికి దూరం చేసినటువంటి దుష్టులు, దుర్మార్గులు, ధూర్తులు మీరు. అతనికి చెప్పనక్కరలేదా? కాబట్టి దేవదేవుడైనటువంటి మహాదేవుడు ఒక్కమాడు కోపంతో కనుబొమ్మలు గనక అలా ముడిస్తే చాలు లోకపాలకులు నశిస్తారు. లోకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మదేవుడు దేవతలతో పలుకుతున్నాడు. మహనీయునైనటువంటి మనస్సు దక్షుని యొక్క దురుక్తులు ఉన్నవే, చెడ్డ మాటలు, దురుక్తులు అనేటువంటి బాణాలు గుర్చుకొని ఇదివరకే నొప్పి కలిగింది ఈశ్వరునికి. ఈశ్వరుని యొక్క మనస్సు ఆవేదన చెందింది. ఆయన మాట్లాడకపోయినా ఏదైనా బాణాలు గనక గుర్చుకుంటే పార్వతీదేవితో చెప్పాడు ఆయన, సతీదేవితో. దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవితో వెళ్ళొద్దు అని చెప్పడానికి ముందు ఒక మాట అన్నాడు. సతీ, ఓ సతీదేవి, దేహంలో ఏదైనా గనక ఎవరైనా బాణాలు గుచ్చుకుంటే అది మెల్లగా తీసి ఎలా కూడా నిద్రపోవచ్చు. కానీ మనస్సులో గుచ్చినటువంటి ఆ సూటిపోటైనటువంటి దురహంకారమైనటువంటి మాటలు బంధువులు, అందులో బంధువులు మాట్లాడితే అది ఆవేదన కలిగిస్తాయి దేవి. ఆవేదన కలిగించిని దక్షుడు మాట్లాడినటువంటి దురుక్తులు ఉన్నవే, చెడ్డ మాటలు అనేటువంటి బాణాలు, చెడ్డ మాటలు అనేటువంటి బాణాలు గుర్చుకొని ఈశ్వరునికి హృదయం ఎప్పుడో నొప్పి పుట్టింది, ఆవేదన కలిగింది. ఆ మహాత్ముడు పత్ని వియోగం కూడా ప్రాప్తించింది. ఇప్పుడు ఆ మహానుభావునికి భార్య లేదు. సతీదేవి ఆ యజ్ఞంలో శివుని దూషించినటువంటి ఆ మాటలు వినజాలక, తండ్రిని ఏమీ చెయ్యజాలక, పరమేశ్వరునితో మాట్లాడడానికి ఇష్టపడక యోగాగ్నిలో సతీదేవి భస్మమైపోయింది. ఇప్పుడు పత్ని లేదు, సతీదేవి లేదు, పత్ని వియోగం కలిగింది శివునికి. తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనేటువంటి కోరిక గనక మీకు ఉన్నట్లయితే మధ్యలో యజ్ఞం ఆగిపోయింది, ఇదొక అశుభం. శివుణ్ణి పిలవకపోవటం అశుభం, మధ్యలో యజ్ఞం ఆగిపోవటం ఇంకా అశుభం. మరల తిరిగి యజ్ఞాన్ని సక్రమంగా పూర్తి చేయాలనేటువంటి కోరిక మీకు ఉన్నట్లయితే, మీకు శుభాలు కావాలి, మీకు మరల యజ్ఞం పూర్తయిన తర్వాతనే మీకు శుభాలు జరుగుతాయి. యజ్ఞం మధ్యలో ఆగిపోయింది కదా, శుభాలు జరగాలి అనుకుంటే త్రిపురాసుర సంహారుడైనటువంటి ఆ హరుని, ఆ మహాదేవుని,
ఆ మహానుభావుని నిండు హృదయంతో నిర్మల భక్తితో ఆశ్రయించండి. భోళాశంకరుడు, భక్తవశంకరుడు శంకరస్వామి, ఆయన పాదపద్మాలపై శరణు వేడండి. ఆ దయామయుడు గనక దయదలిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని బ్రహ్మదేవుడు దేవతలతో పలికాడు. మేము ఆయనను సమీపించడానికి భయపడుతున్నాము స్వామి, మేము తప్పు చేశాం కదా, దక్ష ప్రజాపతి ప్రక్కన ఉన్నాం, అసలు వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఏదో మమ్మల్ని గౌరవిస్తాడని మేము వెళ్ళాం, ఇది దోషమే. మమ్మల్ని అనేక రకాలుగా వీరభద్రుడు ఆయన ప్రముఖ గణం కొంచెం భయపెట్టింది, మేము వెళ్ళడానికి ఆయనను చూడాలంటే భయం కలుగుతున్నది అని భావించకండి. బ్రహ్మదేవుడు అన్నాడు, మేము భయపడుతున్నామని దేవతలు పలికితే మేము ఆయనను సమీపించటానికి భయపడుతున్నాం అని మీరు భయపడకండి అన్నాడు బ్రహ్మదేవుడు. మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలు ఏమన్నారు అంటే అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉన్నది అనేటువంటి భయం మీరు పెట్టుకోకండి, అలా భావించకండి. ఆయన దగ్గరకు వేరే ఉపాయం నన్ను చెప్పమంటారా? చెబుతాను వినండి. నేను, దేవేంద్రుడు, మునులు, మీరు దేహదారులు ఎవ్వరు కూడా ఆ మహాత్ముని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క బలపరాక్రమ పరిణామాన్ని మనం తెలుసుకోలేము. బలపరాక్రమాల యొక్క పరిమాణాన్ని మనం తెలుసుకోలేము. దేవతలు తెలుసుకోలేరు, నా వల్ల కూడా కాదు. ఆయన సర్వస్వతంత్రుడు, ఈశ్వరుడు. కాబట్టి ఆయనను సమీపించేటువంటి ఉపాయం చెప్పడానికి ఎవ్వరూ సమర్థులు కారు. ఆయన అయినప్పటికీ మీరు వెళ్ళండి అని నేను చెప్పటానికి కారణం ఏమిటంటే ఒకే ఒక కారణం, ఆయన భక్తులకు అధీనుడు. భక్తితో గనక శంకర హర 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 మహాదేవ, ఓం నమః శివాయ, ఢమ 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 ఢమరు బజా, గూంజ్ ఉఠావో నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తులకు అధీనుడు పరమేశ్వరుడు. శరణు చొచ్చినటువంటి వారిని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. అందుచేత ఆయన వద్దకు మనం అందరం కలిసి వెళ్ళటం మంచిది, నేను కూడా వస్తాను పదండి అని బ్రహ్మదేవుడు దేవతలను, పితృదేవతలను, ప్రజాదేవతలను వెంటబెట్టుకొని ఆ కైలాసగిరికి వెళ్ళారు. ఎంతటి అదృష్టం! ఓహో, అద్భుతమైనటువంటి కైలాసం. శీతశైలం అంబర చుంబి శిరస్సరజ్జడీ పటల ముఖుర్ముఖుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వనస్ఫట నుటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్. పరమేశ్వరునికి ఆవాసమైనటువంటి ఆ దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రదేశానికి బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా ఈశ్వర నిలయమైనటువంటి కైలాస పర్వతానికి వెళుతున్నారు. కైలాస శైలం ఎలా ఉన్నది? పాసురలీలగాంచిరి, ఆహా, అద్భుతమైనటువంటి కైలాసం. పాసురలీలగాంచిది సుపర్వులు చూచారు. భక్తమైనటువంటి ఆనంద తరంగాలతో ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి ప్రకాశించేటువంటి ఆ దివ్య ప్రదేశాన్ని చూచారు. ఎవరు చూశారు? భక్త జనైక మానసోల్లాసము, భక్త జనైక మానసోల్లాసము, గిరిన్నరీ జన విలాసము, కిన్నరీ జన విలాసము. భాసురలీలగంచిది సుపర్వులు, భక్త జనైక మానసోల్లాసము, కిన్నరీ జన విలాసము, నిత్య విభూత మంగళవాసము.
సిద్ధగుహ్య నివాసము రాజిత భూ వికాసి కైలాసము కాంతి నిర్జిత కులక్షితి భృత్మహద్విభాసమున్. అహో 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 హిమవన్నగము భరతావనికే తలమానికము. అలా వెళ్ళిన వారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం కైలాస పర్వతాన్ని చూశారు. ఎలా ఉన్నది ఆ కైలాసం విని తరించండి. మనస్సునకు అందముగా ఆనందమును కలిగించేటువంటిది, కిన్నరాంగనలు విలాసంగా విహరించేటువంటిది, శాశ్వతాలైనటువంటి ఐశ్వర్యాలకు శుభాలను స్థానమైనటువంటిది, సిద్ధులు యక్షులు నివసించేటువంటిది, వెండి వెలుగులతో నిండినటువంటిది, తన అనంత కాంతులతో కులపర్వతాల శోభాన్ని పరాభూతం చేసేటువంటిది, తన అనంతమైనటువంటి కాంతులతో కుల పర్వతాల యొక్క శోభా వైభవాన్ని తిరస్కరింపచేసేది, పరిభూతం చేసేటువంటిది అయిన కైలాస శైలాన్ని బ్రహ్మాది దేవతలు కన్నుల పండువగా సందర్శించారు. అదుగో కైలాసం, అదిగదిగో కైలాసము, అదిగదిగో కైలాసము, కిన్నరీ జన విలాసము, అదిగదిగో కైలాసము, భక్త జనైక మానసోల్లాసము, కిన్నరీ జన విలాసము, సిద్ధగుహ్య నివాసము మహద్విభాసము, అదిగదిగో కైలాసము. అద్భుతమైనటువంటి కైలాసం కనిపించింది. ఈ కైలాసాన్ని మానసికంగా చూచిన మీ అందరికీ సుఖల శుభములు కలుగుతాయి. అక్కడికి వెళ్ళినటువంటి వారు ఎలా చూశారు అంటే, బాసురలీలగాంచిరి సుపర్వులు భక్త జనైక మానసోల్లాసము, కిన్నరీ జన విలాసము, నిత్య విభూత మంగళావాసము, సిద్ధగుహ్య నివాసము, రాజిత భూవికాసి కైలాసము, కాంతి నిర్జిత కులక్షితి భృత్ మహద్విభాసము. ఈ భూమి మీద అనంతమైనటువంటి కాంతులతో ప్రకాశించే అనేకమైనటువంటి కుల పర్వతముల యొక్క శోభా వైభవాన్ని కూడా ధిక్కరించే అద్భుత సుందర మహోన్నతమైనటువంటి కైలాస పర్వతాన్ని చూచారు, ఆనందించారు. మనం కూడా మానసికంగా చూసినటువంటి కైలాస పర్వతం దర్శనంతో మన జన్మలు పావనమవుతాయి. స్వస్తి. వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.